బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వానికి అగ్ని పరీక్షగా మారాయి. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల వరుస ఓటములు చవిచూసింది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా కాంగ్రెస్ దక్కించుకోలేకపోయింది. దీంతో బీహార్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. గతంతో పోలిస్తే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. భారతీయ జనతా పార్టీ స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి అడ్డుకోగలిగింది. దీంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కోసం ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం పార్టీ అలాగే జనతాదళ్ పార్టీలపై కమలం పార్టీ ఆధారపడాల్సిన పరిస్థితులొచ్చాయి. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ సొంతంగా 99 సీట్లు గెలుచుకుంది. గతంతో పోలిస్తే కాంగ్రెస్ కు సీట్లు బాగా పెరిగాయి. దీంతో అందరి దృష్టి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పడింది. అయితే ఆ తరువాత వరుసగా జరిగిన అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది హర్యానా గురించే. హర్యానాలో అప్పటికే 2 సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చింది. వరుసగా 2 సార్లు అధికారంలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకత ఉండడం సర్వసాధారణం. అంతేకాదు హర్యానాలో కాంగ్రెస్ ప్రచార సభలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో హర్యానాలో బీజేపీ 3వ గెలుపుకు తాము బ్రేకులు వేయగలమని కాంగ్రెస్ పార్టీ భావించింది. అయితే కాంగ్రెస్ ఆశలు బొమ్మయ్యాయి. హర్యానాలో బీజేపీ వరుసగా 3వ అధికారంలోకి వచ్చింది. లోక్సభ ఎన్నికల తరువాత హర్యానాలోనే కాంగ్రెస్ కు తొలి దెబ్బ తగిలింది. ఆ తరువాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలొచ్చాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన అలాగే శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఒక జట్టుగా పోటీ చేశాయి. అయితే లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి చెప్పుకోదగ్గ సీట్లే వచ్చాయి. దీంతో ఈసారి మహారాష్ట్రలో తమదే గెలుపని కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి ధీమా వ్యక్తం చేసింది. అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. మహారాష్ట్రలో మరోసారి బీజేపీ ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన, అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలినట్లయింది. ఇక చివరిగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల గురించి చెప్పుకోవాలి. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామన్న భ్రమలు కాంగ్రెస్ పార్టీకి లేవు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఎదిగాక కాంగ్రెస్ పలుకుబడి బాగా తగ్గింది. ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఆప్, బీజేపీ మధ్యనే ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కాంగ్రెస్ కు కనీసం ఒక్క సీటు కూడా రాకపోవడం అందరినీ నివ్వెరపరిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరువు పోగొట్టుకుంది. ఇన్ని ఓటముల తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. దీంతో బీహార్ ఎన్నికలపై రాహుల్ గాంధీ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. బీహార్ ఎన్నికల నేపథ్యంలోనే ఓట్ల చోరీ అంశాన్ని రాహుల్ లేవనెత్తారు. ఓట్ల చోరీ అంశంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నమూ చేశారు రాహుల్. అంతేకాదు ఇదే అంశంపై బీహార్లో 16 రోజుల పాటు ఓటర్ అధికార్ యాత్ర చేశారు రాహుల్ గాంధీ. అయితే రాహుల్ యాత్రకు జనం నుంచి మంచి స్పందన రావడం విశేషం. ఇదిలా ఉంటే ఓటర్ల జాబితా నుంచి కాంగ్రెస్ అభిమానులుగా భావిస్తున్న వారి ఓట్లు తొలగించి బీజేపీ అధికారంలోకి వస్తోందంటూ ఊరు వాడ ఏకం చేసి మరీ రాహుల్ గాంధీ ప్రచారం చేశారు. అయితే ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు జాతీయ స్థాయిలో దుమారం రేపాయి. ఓట్ల చోరీ జరిగిందా లేదా అనే అంశాన్ని పక్కన పెడితే సదరు అంశంపై చర్చ అయితే జరుగుతోంది. అంతేకాదు రాహుల్ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం సరైన వివరణలు ఇవ్వలేకపోయిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బీహార్లో కాంగ్రెస్ నాయకత్వంలోని విపక్ష కూటమి గెలుపు రాహుల్ గాంధీకి ప్రతిష్టాత్మకంగా మారింది.
బీహార్లో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి గెలవడం అంటూ జరిగితే ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు విశ్వసనీయత పెరుగుతుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కాగా భారతదేశ వర్తమాన రాజకీయాల్లో బీహార్కు ఒక ప్రత్యేకత ఉంది. సుదీర్ఘకాలం పాటు బీహార్ రాజకీయాలను లాలూ ప్రసాద్ యాదవ్ శాసించారు. లాలూ తర్వాత జేడీయూ అగ్రనేత నితీష్ కుమార్ తెరపైకొచ్చారు. దాదాపు 25 ఏళ్లుగా బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ కీలక నేతగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జేడీయూ కూటమి జైత్రయాత్రకు ఇండియా కూటమి బ్రేకులు వేయగలిగితే ప్రజల్లో రాహుల్ గాంధీకి ఇమేజ్ పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఏమైనా బీహార్ ఎన్నికలు రాహుల్ గాంధీ నాయకత్వానికి అగ్ని పరీక్షగా మారాయి అనడంలో సందేహం లేదు.